So good morning students. Today we will discuss about nuclear magnetic resonance spectroscopy. So this is also called as NMR. So this technique, which is based on the absorption of electromagnetic radiation in the radio frequency region 4 to 900 megahertz. See here, if the source is radio frequency radiation is the source in NMR spectrum. So this is mainly used for the number of protons are present in unknown compound or nature of protons present in unknown compound. So it is also called as proton nuclear magnetic resonance spectroscopy. So is the one of the most powerful tool for elucidating the number of hydrogen or proton in the compound. చూడండి, మీకు ఏదైనా అన్నోన్ కాంపౌండ్ ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ ఇచ్చాం. బెంజీన్లో 6 హైడ్రోజన్స్ ఉంటాయి. మనకి 6 హైడ్రోజన్స్ ఎటువంటి టైప్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే అవి బెంజీన్ హైడ్రోజన్సా, లేదా యాలిఫాటిక్ హైడ్రోజన్సా, లేదా ఆల్కిన్ సంబంధించిన హైడ్రోజన్సా, లేదా ఆల్కైన్ హైడ్రోజన్సా అనేవి మనకు తెలుస్తాయి. లేదా ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, బెంజీన్లో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 6 హైడ్రోజన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ న్యూక్లియై. అంటే ఇక్కడ అటామిక్ మాస్ ఎప్పుడు కూడా ఆడ్ ఉండాలండి. అంటే హైడ్రోజన్కి అటామిక్ మాస్ 1 కదా, ఆడ్ కదా. ఫ్లోరిన్కి అటామిక్ మాస్ ఎంత 19, నైట్రోజన్ 15, ఫ్లోరిన్ 19. అంటే అటామిక్ మాస్ వచ్చి ఎప్పుడు కూడా మనకు ఆడ్ ఉంటేనే మనకి సో ఈ ఎన్ఎంఆర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సో చూడండి, థియరీ ఆఫ్ ఎన్ఎంఆర్ ఏంటి థియరీ. ఇక్కడ మీరు చూడండి, ఒక స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది తీసుకుంటామండి. స్పిన్ క్వాంటమ్ నెంబర్నే ఐతో ఇండికేట్ చేస్తాం. ఐ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఈజ్ రిలేటెడ్ ద అటామిక్ అండ్ మాస్ నెంబర్ ఆఫ్ ద న్యూక్లియస్. చూడండి, ఇక్కడ అటామిక్ మాస్ ఆడ్ తీసుకున్నాం, అటామిక్ నెంబర్ కూడా ఆడ్ తీసుకున్నాం, మాస్ నెంబర్ 2 ఆడ్ తీసుకున్నాం. అప్పుడు ఐ వాల్యూ ఏంటంటే ఆఫ్ ఇంటీజర్ అంటాం. ఏమంటాం? ఆఫ్ ఇంటీజర్. ఎగ్జాంపుల్ ఏంటంటే 1H. ఇక్కడ ఈ 1Hలో మనకి ఎంత ఉంది? ఐ వాల్యూ ఆఫ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ అటామిక్ మాస్ ఆడ్ ఉంది, అటామిక్ నెంబర్ ఈవెన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ C13. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కార్బన్ 13. ఈ కార్బన్ 13లో మనం చూసుకుంటే అటామిక్ మాస్ అండ్ అటామిక్ నెంబర్ 2 కూడా ఒకటి మనకు ఆడ్ ఈవెన్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎన్ఎంఆర్ యాక్టివ్. సో నెక్స్ట్ చూడండి, అటామిక్ మాస్ ఈవెన్, అటామిక్ నెంబర్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ 2Hలో 2 ఇట్ ఇండికేట్స్ ద అటామిక్ మాస్. అటామిక్ మాస్ ఎంత ఉంది? ఈవెన్ ఉంది కదా. సో ఈవెన్ ఉంది కాబట్టి మనకి ఏవైనా ఈవెన్ ఉన్నప్పటికీ కూడా ఏమవుతాయంటే సో ఐ వాల్యూ వచ్చి మనకి 1 వస్తుంది అనమాట. దట్ ఈజ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వచ్చి ఎంత వస్తుందంటే 1 వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ అటామిక్ మాస్ ఈవెన్ అయ్యింది, అటామిక్ నెంబర్ ఈవెన్ అయ్యింది. ఓవరాల్గా మనకి 12C చూసారా 0 వచ్చింది. దిస్ ఈజ్ ఎన్ఎంఆర్ నాట్ యాక్టివ్. సో మనకి ఏంటంటే ఎన్ఎంఆర్ యాక్టివ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా అటామిక్ మాస్ ఆర్ అటామిక్ నెంబర్లో ఏదైనా ఒకటి ఆడ్ నెంబర్ అయి ఉండాలి. సో అందువల్ల మనం స్టడీ చేస్తాం ప్రోటాన్ 1H ఎన్ఎంఆర్ అండ్ C13 ఎన్ఎంఆర్ అండ్ 2H ఎన్ఎంఆర్. బట్ C12 ఈజ్ ఎన్ఎంఆర్ ఇన్యాక్టివ్. ఎందుకంటే 2 ఈవెన్ అయ్యాయి, అటామిక్ మాస్ అటామిక్ నెంబర్ అన్నమాట. ఎలిమెంట్ విత్ ఎయిదర్ ఆడ్ మాస్ ఆర్ ఆడ్ అటామిక్ నెంబర్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ న్యూక్లియర్ స్పిన్ అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఇఫ్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ అంటే మనకి జనరల్గా ఏంటి జరుగుతుంది, దీని ప్రిన్సిపల్ ఏంటనేది మనకు కొంత అవగాహన తెలియాలండి. ప్రిన్సిపల్ ఏంటంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తామండి. ఏంటి? రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ మనం యూజ్ చేస్తాం. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఏం జరుగుతుందంటే న్యూక్లియస్ ఏం చేస్తుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని అబ్జార్బ్ చేస్తుంది.
ఎప్పుడైతే న్యూక్లియస్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసిందో, సో అప్పుడు ఆ న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్ స్పిన్ ఓరియంటేషన్లో చేంజ్ అనేది జరుగుతుంది. స్పిన్ ఓరియంటేషన్లో చేంజెస్ జరుగుతాయి. ఎప్పుడైతే ఆ ప్రోటాన్ తన ఒక స్పిన్స్లో అలా రొటేట్ అవుతుందో, ఆ ప్రోటాన్ చుట్టూ కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇండ్యూస్డ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇది చూడండి, కర్సర్ దగ్గర దిస్ ఈజ్ స్పిన్నింగ్ న్యూక్లియస్ అనమాట. ఇదేమవుతుంది చూడండి, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏం చేసుకుంది, ఇండ్యూస్ చేసుకుంది. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇండ్యూస్ చేసుకుంది అనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఇండ్యూస్ అయ్యిందో, మనము ఎక్స్టర్నల్గా బయట నుంచి కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సప్లై చేసేటప్పుడు, సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఎక్స్టర్నల్ బయట నుంచి సప్లై చేసినటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అలైన్ పొజిషన్లో ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం బయట నుంచి సప్లై చేసినటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అపోజిషన్లో కూడా ఉంటుంది అనమాట. సో అలైన్ అపోజిషన్ బట్టి మనకి ఐ వాల్యూస్ మారుతాయి. ఇక్కడ హైడ్రోజన్ హ్యాజ్ ఎ స్పిన్ క్వాంటమ్ నెంబర్ దట్ ఈస్ ఐ ఈక్వల్స్ టు ఆఫ్ అనమాట. ఆఫ్ అంటే రెండు ఓరియంటేషన్స్ ఉంటాయండి, దట్ ఈస్ ప్లస్ ఆఫ్ అండ్ మైనస్ ఆఫ్. ద పాసిబుల్ ఓరియంటేషన్స్ ఆర్ 2. సి హియర్ ఐ ఈక్వల్స్ టు ఆఫ్ కదండి, ఐ ఈక్వల్ టు ఆఫ్ కాబట్టి ఇక్కడ పాసిబుల్ ఓరియంటేషన్స్ ఎన్ని తీసుకున్నాం మనం, జనరల్గా 2 ఉన్నాయి. ఒకటి ఐ అనేది మైనస్ ఆఫ్ ఉంది, ఐ అనేది ప్లస్ ఆఫ్ ఉంది. ప్లస్ ఆఫ్ వచ్చి ఆల్ఫా అండి, ఇక్కడ సారీ మైనస్ ఆఫ్ వచ్చి బీటా. సో ఈ విధంగా మనం తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ఏంటంటే ప్రిన్సిపల్. ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఎగ్జామినేషన్లో మనకి ప్రిన్సిపల్ గురించి అడుగుతాడండి. ఏంటి ప్రిన్సిపల్ అంటే, ఫస్ట్ మనకి ఎన్ఎంఆర్లో మనం యూజ్ చేసే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషనే ఒక లైట్ అనమాట. ఇట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఇట్ ఈస్ ఈఎంఆర్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, ద థియరీ బిహైండ్ ఎన్ఎంఆర్ కమ్స్ ఫ్రమ్ ద స్పిన్ ఆఫ్ ద న్యూక్లియస్. ఇట్ జనరేట్స్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వితౌట్ ఎన్ ఎక్స్టర్నల్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద న్యూక్లియర్ స్పిన్స్ ఆర్ ర్యాండమ్ ఇన్ నేచర్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాండమ్గా తిరుగుతున్నాయి. ఇక్కడ ఎందుకు ఇక్కడ ర్యాండమ్గా ఉన్నాయంటే దానికి రీజన్ ఏం లేదు. మనం ఎప్పుడైతే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని పంపిస్తామో, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ పంపించిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి న్యూక్లియస్ ఏం చేస్తుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడైతే న్యూక్లియస్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అబ్జర్వ్ చేసిందో, అప్పుడు ఆ న్యూక్లియస్ అనేది స్పిన్ ఓరియంటేషన్ అనేది జరుగుతుంది. అలా స్పిన్ ఓరియంటేషన్ జరగడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఇండ్యూస్డ్ అవుతుంది అనమాట. సో మనం ఒకవేళ బయట నుంచి కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేసాం అనుకోండి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో బయట నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకే పొజిషన్లో ఉంటే అది ఎలైన్ అంటాం. అది మనం కిందన అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ నో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనం ఎటువంటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ అప్లై చేయట్లేదు. చూడండి, ఇక్కడ నో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్. అప్పుడు ఏం జరుగుతుంది, నో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే అప్పుడు ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుందంటే ఇవి ర్యాండమ్గా తిరుగుతాయండి, ర్యాండమ్గా తిరుగుతాయి. సో బట్ వెన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, ఒకవేళ మనం చేసామనుకోండి, అప్పుడు చూడండి మనం ఇక్కడ ఈ కర్సర్ ఉంది కదా, ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సేమ్ డైరెక్షన్లో మనకి ఇక్కడ ఈ స్పిన్ న్యూక్లియస్ అనేది ఓరియంట్ అవుతుంది, సేమ్ డైరెక్షన్లో ఓరియంట్ అవుతుంది. ఇలా సేమ్ డైరెక్షన్లో అయిందనుకోండి, మనం అక్కడ ఏం చెప్తాము, అలైన్ పొజిషన్లో ఉంది. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది, అలైన్. ఒకవేళ ఈ కిందకు వచ్చింది అనుకోండి, ఈ కిందకు వస్తే అప్పుడు అపోజిషన్ అంటాం. ఇదేమో పైకి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది, ఇవేమో కిందకు ఉన్నాయి. సో అప్పుడు అపోజిషన్ అంటాం అనమాట. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, ఇఫ్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, an energy transfer delta E is possible between ground state to excited state. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట నుంచి, ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B0ని అప్లై చేసాం కదా, చేసేటప్పుడు మనకి ఇక్కడ 2 స్టేట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎగ్జైటెడ్ స్టేట్, సెకండ్ వన్ ఈజ్ గ్రౌండ్ స్టేట్ అనమాట. ఈ ప్లస్ ఆఫ్ ఉంది కదా ఆల్ఫా, దిస్ ఈజ్ గ్రౌండ్ స్టేట్, ఇది ఎగ్జైటెడ్ స్టేట్ అనమాట. ఇవి స్పిన్ ఎనర్జీ స్టేట్స్ అంటాం అనమాట. వన్ ఈజ్ ప్లస్ ఆఫ్ మైనస్. మనం ఈ డయాగ్రామ్లో చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఈ కింద ఉన్నటువంటిది ఇక్కడ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఈ యారో గుర్తు. సో అదే డైరెక్షన్లో మనకి స్పిన్ న్యూక్లియస్ కూడా అదే డైరెక్షన్లో ఓరియంట్ అవుతుంది కదా, సేమ్ డైరెక్షన్లో ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే అలైన్ పొజిషన్. సో ఈ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి అలైన్డ్.
ఎలైన్ ఉంటే ప్లస్ ఆఫ్ తీసుకోండి, ఆల్ఫా అంటాం. ఇక్కడికి వచ్చింది ఇది పైకి ఉంది, ఇది ఏమి కిందకు వచ్చింది, సో ఇది అపోజిషన్ అంటాం అనమాట. ఓకే, ఇది అపోజిషన్. సో కిందది ప్లస్ ఆఫ్, పైది మైనస్ ఆఫ్, డిఫరెన్స్ వచ్చి డెల్టా ఈ. When the spin returns to its ground state level, the absorbed radio frequency energy is emitted at the same frequency level. The emitted radio frequency signal that give NMR spectrum of concerned nucleus అన్నమాట. సో ఇక్కడ మనం చూడండి నెక్స్ట్ ఏంటంటే, సో ద ఎమిటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్, మనకి కొంత రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ కొంత న్యూక్లియస్ చేత అబ్జార్బ్ అవుతుంది, రిమైనింగ్ ఎంత కావాలో అంత అబ్జర్వ్ చేసుకుని రిమైనింగ్ వాటిని ఏం చేస్తుందంటే మనకి ఎమిట్ చేస్తుంది. సో ఆ ఎమిట్ అయినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుందంట, స్ట్రెంత్ ఆఫ్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం బయట నుంచి కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం కదండి, దట్ ఈస్ B0. ఆ B0కి ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్కి ఉంది. సో మనకి B0 అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్డ్ బై ప్రోటాన్, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ బై ప్రోటాన్. అయితే గామా ఏంటంటే, గామా అనేది సో మ్యాగ్నిటో రేషియో. సో గామా ఏంటంటే ఇక్కడ మ్యాగ్నిటో గైరిక్ రేషియో అంటాం అనమాట. మ్యాగ్నిటో గైరిక్ రేషియో, దట్ ఈస్ గామా వాల్యూ అండి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎన్ఎంఆర్ స్పెక్ట్రాన్ని ఎలా మనం ఇక్కడ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. వన్ ఈజ్ సీల్డెడ్ న్యూక్లే, సెకండ్ వన్ ఈజ్ డీసీల్డెడ్ న్యూక్లే. మనకి తెలియాలి ఈ సీల్డెడ్ న్యూక్లే అంటే ఏంటి, డీసీల్డెడ్ న్యూక్లే అంటే. బిఫోర్ వీటి గురించి తెలిసే ముందు మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడాము ఇక్కడ ఏం మాట్లాడామంటే, మనము ఇక్కడ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తాం కదండి బయట నుంచి. ఎప్పుడైతే బయట నుంచి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసామో ఇక్కడ స్పిన్నింగ్ న్యూక్లియస్ ఏమవుతుంది, ఓరియంట్ అవుతుంది కదా. ఇలా ఓరియంట్ అయినప్పుడు ఈ రెండు ఏ డైరెక్షన్లు ఉన్నాయి, ఒకే డైరెక్షన్లు ఉన్నాయి. చూడండి ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్, ఈ కర్సర్ చూడండి రెండు ఒకే డైరెక్షన్లు ఉన్నాయి. ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఎలైన్ పొజిషన్ అంటాం. ఇలా ఎలైన్ పొజిషన్లో ఉండేటప్పుడు ఈ స్పిన్నింగ్ న్యూక్లియస్ని ఏమంటామంటే డీసీల్డింగ్ అంటాం. ఇటువంటి పొజిషన్స్ని ఏమంటామంటే డీసీల్డింగ్ అంటాం. సో ఒకవేళ ఇక్కడ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ అప్వర్డ్లో ఉంది, స్పిన్నింగ్ న్యూక్లియస్ డౌన్వర్డ్లో ఉంది. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి, అపోజిషన్స్లో ఉన్నాయి కదా, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి న్యూక్లియస్ వచ్చి డౌన్వర్డ్, ఇది వచ్చి అప్వర్డ్. అంటే అర్థం ఏంటి, ప్రొటెక్ట్ చేయబడుతుంది కాబట్టి సీల్డింగ్ అనమాట. ఒకటి అప్ అయితే ఇంకోటి డౌన్ కాబట్టి ఇది సీల్డింగ్ అంటాం అనమాట. సో అది డీసీల్డింగ్, సీల్డింగ్. ఈ డీసీల్డింగ్నే మనము ఇక్కడ చూడండి, డీసీల్డింగ్కి వాల్యూస్ అనేది కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ చూడండి డీసీల్డింగ్ న్యూక్లియైకి ఇక్కడ వచ్చింది స్పెక్ట్రమ్ మనకి డౌన్ ఫీల్డ్. ఈ డౌన్ ఫీల్డ్ దగ్గర మనకి డీసీల్డెడ్ న్యూక్లియైకి వచ్చింది స్పెక్ట్రమ్. మనకి ఇక్కడ అప్ ఫీల్డ్ దగ్గరికి వచ్చేసరికి టీఎంఎస్ అంటే ఏంటంటే టెట్రామెథైల్ సిలికాన్. అంటే ఒక సిలికాన్ చుట్టూ 4 మెథైల్ గ్రూప్స్ ఉంటే వాటిని టీఎంఎస్ అంటామమ్మా. ఒక సిలికాన్ చుట్టూ ఎన్ని మెథైల్స్ ఉండాలి, 4 మెథైల్స్ ఉంటే వాటిని టెట్రామెథైల్ సిలికాన్ అంటాం. ఈ టెట్రామెథైల్ సిలికాన్ దేనికి ఉపయోగిస్తామంట, సో ఎన్ఎంఆర్లో మనకి ఇక్కడ రెఫరెన్స్ కాంపౌండ్. రెఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇది కెమికల్ షిఫ్ట్లో ఇక్కడ 0 వాల్యూ దగ్గర తీసుకుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రెఫరెన్స్ కాంపౌండ్ అనమాట. ఎన్ఎంఆర్లో టెట్రామెథైల్ సిలికాన్ అనేది ఎన్ఎంఆర్లో దేని కింద యూజ్ చేస్తామండి అంటే రెఫరెన్స్ కాంపౌండ్ కింద యూజ్ చేస్తామండి. అయితే మనకి ఇక్కడ ద ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఈజ్ ఏ ప్లాట్ ఇంటెన్సిటీ ఆఫ్ దేనికి గీస్తామంటే ఒకటి ఫ్రీక్వెన్సీకి అండ్ ఇంటెన్సిటీకి, ఈ రెండింటికి గీస్తామండి. ఈ స్పెక్ట్రాన్ని మనం డ్రా చేస్తాం. ఈ టీఎంఎస్ ఎప్పుడు 0 దగ్గర తీసుకుంటామండి. ఈ సీల్డెడ్ న్యూక్లియస్ వాల్యూస్ ఎప్పుడు 0 దగ్గరలో ఉంటాయి. ఈ డీసీల్డెడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి 0కు దూరంగా ఉంటాయండి, అంటే వాటి వాల్యూస్ ఎక్కువ అనమాట. సో శాంపుల్ హోల్డర్ ఏంటి, శాంపుల్ హోల్డర్ జనరల్గా మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఇవి శాంపుల్ హోల్డరు, ఇవన్నీ మనం పెర్మనెంట్ మ్యాగ్నెటిక్ కాయిల్స్ యూజ్ చేస్తామండి. సో మనకి ఇక్కడ ఏంటి కావాలంటే కెమికల్ షిఫ్ట్ అంటే ఇంపార్టెంట్. వాట్ ఈజ్ కెమికల్ షిఫ్ట్, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమికల్ షిఫ్ట్ అన్నది అడుగుతారు. మనం ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ రాయాలి. కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటంటే ఏ కెమికల్ షిఫ్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, దేనికి డిఫైన్ చేస్తామంట, ద డిఫరెన్స్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ బిట్వీన్ ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్ అండ్ టెట్రామెథైల్
సిలేన్ టీఎంఎస్ హైడ్రోజన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంజీన్ మీకు ఒక అన్నోన్ కాంపౌండ్ ఇచ్చాను. సో ఈ బెంజీన్ కాంపౌండ్లో 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. మీరు ఈ బెంజీన్కి కెమికల్ షిఫ్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఒక రెఫరెన్స్ కాంపౌండ్ తీసుకోవాలి, దట్ ఈస్ టెట్రామిథైల్ సిలేన్. దాని వాల్యూ స్కేల్ దగ్గర మనకి ఎన్ఎంఆర్ స్కేల్ ఇక్కడ 0 దగ్గర ఫిక్స్ చేస్తాం. సో దానికి అప్పుడు 0 ppm అని మనం అంటాం. కెమికల్ షిఫ్ట్ వాల్యూ అంతా 0 ppm. సో మనకి నెక్స్ట్ ఏంటి, మనం ఏదైతే తీసుకుంటున్నామో అంటే బెంజీన్ ఏమంటాం అక్కడ, అబ్జర్వ్డ్ ప్రోటాన్. అంటే బెంజీన్లో ఉండేటువంటి ప్రోటాన్ మనం ఏం చేస్తాం, అబ్జర్వ్ చేస్తున్నాము. అందుకే చెప్పాడు ఇక్కడ ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్, ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్ అండ్ టెట్రామిథైల్ సిలేన్, వీటి డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్ ఆఫ్ బెంజీన్ ప్రోటాన్స్ యొక్క రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ 7 వచ్చింది అనుకోండి. 7 మైనస్ టీఎంఎస్ ఎంత, 0. దాని వాల్యూ ఎంత, కెమికల్ షిఫ్ట్ వాల్యూ 7 అని చెప్పొచ్చు అనమాట. అయితే మనకి కెమికల్ షిఫ్ట్ ఫార్ములా ఉందండి. కెమికల్ షిఫ్ట్ డెల్టా ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిగ్నల్ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెఫరెన్స్ బై స్పెక్ట్రోమీటర్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఆఫ్ సిగ్నల్ మైనస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెఫరెన్స్ బై స్పెక్ట్రోమీటర్ ఫ్రీక్వెన్సీ. ఆ విధంగా మనం చెప్తామండి. నెక్స్ట్ సీల్డింగ్ ఆఫ్ ప్రోటాన్స్, అంటే ప్రోటాన్స్ని మనం ఎలా సీల్ చేస్తాం, సీల్డింగ్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. వన్ ఈజ్ హై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నవి, నెక్స్ట్ లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ న్యూక్లియస్. అలా ఉంటే ఆ న్యూక్లియస్ ఏం చేయబడుతుందంట, సీల్డ్ చేయబడి ఉంటుంది. చూడండి అసలు ప్రిన్సిపల్ ఏంటి, మనం ఒక న్యూక్లియస్ తీసుకుంటాం, న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు న్యూక్లియస్ ఏం చేస్తుంది, ఎన్ఎంఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందువల్ల న్యూక్లియస్లో ఉన్నటువంటి వాటి యొక్క ప్రోటాన్స్ యొక్క స్పిన్ ఓరియంటేషన్లో చేంజ్ ఉంటుంది. అలా స్పిన్స్ చేంజ్ అయ్యేటప్పుడు వాటికి కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వాటిలో ఇండ్యూస్డ్ అవుతుంది. సో ఆ టైంలో మనం బయట నుంచి కూడా కొంత ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తాం. అప్పుడు కొన్ని స్పిన్నింగ్ పార్టికల్స్ ఏం జరుగుతాయి అంటే, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సేమ్ డైరెక్షన్లో వెళ్తే వాటిని ఎలైన్ అంటాము. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిషన్లో ఉంటే దాన్ని ఏమంటామంటే సీల్డింగ్ అంటాం. ఇక్కడ హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అరౌండ్ ద న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏం చేస్తుందంటే, బయట నుంచి వచ్చిన మన ఎక్స్టర్నల్కి ఇచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది, సీల్డ్ చేయబడి ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే సిగ్నల్స్ అన్నీ ఎక్కడ ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో కనబడతాయి, అప్ ఫీల్డ్ దగ్గర కనబడతాయి అనమాట. అప్ ఫీల్డ్ ఇన్ ఎన్ఎంఆర్. మరి డీసీల్డింగ్ అంటే డీసీల్డింగ్ అంటే సేమ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆ న్యూక్లియస్ అనేది డీసీల్డెడ్ కాబట్టి ఉంటుంది. సో ద న్యూక్లియస్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ద సిగ్నల్స్ ఆర్ డౌన్ ఫీల్డ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సీల్డ్ ప్రోటాన్స్ అన్నీ అప్ ఫీల్డ్ ఉన్నాయి. సో డీసీల్డెడ్ ప్రోటాన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, డౌన్ ఫీల్డెడ్లో ఉన్నాయి అన్నమాట. డీసీల్డెడ్ ప్రోటాన్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, డౌన్ ఫీల్డెడ్లో ఉన్నాయి. మనం జనరల్గా పీపీఎంలో చెప్తామండి, కెమికల్ షిఫ్ట్ని ఏం చెప్తామంటే పార్ట్స్ పెర్ మిలియన్స్లో మనం మాట్లాడుకుంటాం అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్ అంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి పెరగడానికి మనకి ఏమైనా సరౌండింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే మనం ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఫ్యాక్టర్స్ ఏంటంటే జనరల్గా మనకి ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్ అంటాం. ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్ అంటే ఏంటి, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపీ ఆఫ్ పై సిస్టమ్ సెకండ్ ఫ్యాక్టర్, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి హైడ్రోజన్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కార్బన్ హైడ్రోజన్ అనే ఒక సిస్టమ్ తీసుకున్నాం అంటే ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్లో మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్ మీథేన్ తీసుకున్నాం. మీథేన్లో ఒక హైడ్రోజన్ తీసేసి ఒక క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అలా పెట్టాం అనమాట. సో అలా పెట్టేటప్పుడు అయోడిన్తో పోల్చుకుంటే క్లోరిన్ అటాచ్ చేసినటువంటి మీథేన్లో ఉన్నటువంటి మిథైల్ ప్రోటాన్స్, ఆ మిథైల్ ప్రోటాన్స్ యొక్క ప్రోటాన్ వాల్యూస్, కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ పెరుగుతాయి. మరి ఎందుకు పెరుగుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ అయోడైడ్ ఉంది, మిథైల్ బ్రామైడ్ ఉంది, మిథైల్ క్లోరైడ్ ఉంది. సో ఇక్కడ ఏంటి, క్లోరిన్ ఈజ్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ దెన్ అయోడిన్ అండ్ బ్రోమిన్. క్లోరిన్ ఏం చేస్తుంది, ఆ మిథైల్లో ఉన్నటువంటి కార్బన్కి క్లోరిన్కి బాండ్ ఉంటుంది కదా, ఆ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ మిథైల్
మిథైల్ కార్బన్ చుట్టూ ఉన్నటువంటి ఆ ఓవరాల్ న్యూక్లియస్ ఉంటాయి కదా ఎలక్ట్రాన్, ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీని అంతటిని ఈ క్లోరిన్ ఏం చేస్తుంది, తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే క్లోరిన్ అట్రాక్ట్ చేసుకుందో మిథైల్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోతే ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిందంటే ఆ ప్రోటాన్ డీసీల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. డీసీల్డింగ్లోకి వెళ్ళిపోతుందంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. 3.10, మిథైల్ అయోడైడ్కి 2.16 అనమాట, మిథైల్ బ్రోమైడ్కి 2.61. ఈ విధంగా కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి ఒక సరౌండింగ్ హాలోజన్ గ్రూప్ ఎలక్ట్రానిటీ పెరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపీ ఆఫ్ పై సిస్టమ్. ఏంటి మ్యాగ్నెటిక్? ద వర్డ్ ఎనిసోట్రోపిక్ అంటే అర్థం ఏంటంటే ఇట్ మీన్స్ నాన్ యూనిఫామ్ అని అర్థం అనమాట. సో మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోప్ అంటే మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోప్ అంటే ఏంటంటే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ ఇన్ పై సిస్టమ్స్. ఏంటి ఎలక్ట్రాన్స్ ఇన్ పై సిస్టమ్స్ అంటే ఏరోమాటిక్స్. ఏరోమాటిక్స్లో పై బాండ్స్ ఉంటాయి కదా, ఏరోమాటిక్స్. ఆల్కిన్స్లో పై బాండ్స్ ఉంటాయి, ఆల్కైన్లో పై బాండ్స్ ఉంటాయి, కార్బోనైల్స్లో పై బాండ్స్ ఉంటాయి. సో అలా అన్నమాట. ఇంటరాక్ట్ విత్ ద అప్లైడ్ ఫీల్డ్ అంటే మనం ఏదైతే బయట నుంచి ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చామో వాటితో ఏమవుతాయి, ఇంటరాక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే వాటితో ఇంటరాక్ట్ అయ్యాయో విచ్ ఇండ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, వాటిలో కొంత ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కొంత ఇండ్యూస్ అవుతుంది. సో దట్ కాజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనిసోట్రోపీ. అయితే ఇట్ కాజెస్ బోత్ సీల్డింగ్ అండ్ దీనివల్ల కొన్ని సీల్డింగ్ ప్రోటాన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన బెంజీన్ తీసుకోండి, బెంజీన్లో కొన్ని ప్రోటాన్స్ సీల్డింగ్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని ప్రోటాన్స్ డీసీల్డింగ్లోకి వెళ్ళిపోతాయి. సీల్డింగ్లో వెళ్ళి ప్రోటాన్స్ యొక్క కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ తగ్గిపోతాయి, డీసీల్డింగ్లో వెళ్ళినటువంటి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ పెరుగుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే బెంజీన్ అనమాట. నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ అంటే అర్థం ఏంటంటే అసలు డెఫినేషనే హైడ్రోజన్ ఈజ్ బాండెడ్ విత్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్. అంటే ప్రోటాన్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హైడ్రోజన్ బాండింగ్ typically change the chemical shift values. అంటే protons that are involved in hydrogen bonding are typically change the chemical shift values. అంటే ప్రోటాన్స్ హైడ్రోజన్ బాండింగ్లు ఉంటే కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఏమవుతాయండి, పెరుగుతాయి. కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ పెరుగుతున్నాయి అంటే మనకు అర్థం ఏంటి, హైడ్రోజన్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ అంతా హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఏం చేస్తాయి, వాటి వైపు అట్రాక్ట్ చేసుకుంటాయి. సో అందువల్ల హైడ్రోజన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోయి డీసీల్డింగ్లోకి ఆ ప్రోటాన్ వెళ్ళిపోతుంది. అప్పుడు కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి పెరిగిపోతాయి కదండి. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ప్రోటాన్ ఎన్ఎంఆర్. అసలు ప్రోటాన్ ఎన్ఎంఆర్ అంటే పేర్లోనే ఉందండి, ప్రోటాన్ ఎన్ఎంఆర్. ప్రోటాన్ ఎన్ఎంఆర్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రోటాన్స్ సంబంధించినటువంటి ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. మీరు ఏదైనా ఒక ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ తీసుకుంటే అందులో ప్రోటాన్ ఎన్ఎంఆర్ చూసేటప్పుడు ఆ అన్నోన్ కాంపౌండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయనేది ఫస్ట్ తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోల్విన్ అని ఇచ్చాను. టోల్విన్లో మనకి C6H5CH3 ఫార్ములా, అందులో 8 ప్రోటాన్స్ ఉంటాయండి. 8 ప్రోటాన్స్ ఉంటాయి. సో 8 ప్రోటాన్స్ ఉన్నాయని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సెకండ్ ఏమిస్తుంది, ఆ ప్రోటాన్స్ యొక్క నేచర్ ఏంటి, నేచర్ ఆఫ్ ద ప్రోటాన్స్ అంటే ఫినైల్ అంటే బెంజీన్కి సంబంధించినటువంటి ప్రోటాన్స్ అని కూడా చెప్పబడుతుంది. బెంజీన్కి సంబంధించినటువంటి ప్రోటాన్స్ అని కూడా చెప్పబడుతుంది. నెక్స్ట్ టోల్విన్లో ఉన్నటువంటి మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ బెంజైలిక్ ప్రోటాన్స్ అని కూడా చెప్పబడుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే ఒక అన్నోన్ కాంపౌండ్ తీసుకుంటే అందులో నేచర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నోన్ కాంపౌండ్ ఆల్కిన్ ఇచ్చాను. ఆల్కిన్లో ప్రోటాన్స్ ఉన్నాయి, 3 ప్రోటాన్స్. అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ చెప్తాయి, లేదా ఆల్కిన్ ప్రోటాన్స్ అని చెప్తాయి. లేదా ఎల్ఐల్ ప్రోటాన్స్ ఇచ్చాను, అందులో ఉన్నటువంటి నేచర్ ఆఫ్ ప్రోటాన్ ఎల్ఐల్ ప్రోటాన్ అని చెప్తుంది. సో వినైల్ ప్రోటాన్ అని చెప్తుంది. అలా ప్రోటాన్ యొక్క నేచర్ చెప్తుంది అనమాట. అది ప్రోటాన్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ స్పెక్ట్రోస్కోప్. అంటే ప్రోటాన్ మ్యాగ్నెటిక్ స్పెక్ట్రోస్కోప్ అంటారు దీన్ని, పిఎంఆర్ అని కూడా చెప్తారు. సో ఇది జనరల్గా కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అండి. ఇవన్నీ జనరల్గా ఇవి మనం తెలుసుకోవాలి. కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఎలా అంటే ఇక్కడ చూడండి, బెంజీన్ ఉంది కదా, ఈ బెంజీన్ ప్రోటాన్కి ఎంత ఉంది, 6.5 to 8 దగ్గరలో ఉంటాయి కెమికల్ షిఫ్ట్ వాల్యూ. సో కింద ఉంది. ఇందుకు దీనంటే ఇది మ్యాగ్నెటిక్ ఎనిసోట్రోపీ ప్రకారం మనకి ఈ వాల్యూస్ ఎంత వస్తాయి. ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఆల్డిహైడ్ హైడ్రోజన్ ఎంత ఉంది, 9.0. సో ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్ చూడండి, దిస్ ఈజ్ యాలిఫాటిక్ చైన్ అనమాట. ఈ చైన్కి ఇక్కడ కార్బన్కి ఇన్ఫ్లుయెన్స్గా అయోడిన్ ఉంది 2.5 to 4. ఇక్కడ బ్రోమిన్ ఉంది 2.5 to 4.
ఫ్లోరిన్ ఉంది, పెరిగింది, హైలీ ఎలక్ట్రోనెగటివ్ కదా ఫ్లోరిన్, 3 to 4. ఫ్లోరిన్ ఉంది, ఈ ఫ్లోరిన్ ఉంది కార్బన్కి, ఈ కార్బన్కి డైరెక్ట్గా ఏముంది హైడ్రోజన్. మనం ఇక్కడ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ దేనిది అంటే ప్రోటాన్ల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే 1H NMR కెమికల్ షిఫ్ట్ అంటే మనం ఇక్కడ చెప్తున్న కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ దేనికి సంబంధించినవి, ఈ ప్రోటాన్లకు సంబంధించి, అందుకే ఎల్లో కలర్లో ఇక్కడ హైలైట్ చేయబడి ఉన్నాయి ఈ ప్రోటాన్స్. సో ఓకేనా, ఇవన్నమాట. యాసిడ్ 10 to 12, ఎమైడ్లో 5 to 8. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. మనకి ఇవి ప్రోటాన్ మనం చదువుకోవాలి, ఒకసారి కొంచెం చదవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది మీకు చూస్తే కొంత అర్థమవుతుంది. ఏంటి అంటే ఈ 0 అన్నది ఏంటంటే కెమికల్ షిఫ్ట్ అండి, అంటే TMS టెట్రామెథైల్సిలేన్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ 0 దగ్గర ఫిక్స్ చేస్తాం. మనకి ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి ఆల్డిహైడ్ అండ్ బెంజీన్. ఈ ఆల్డిహైడ్ బెంజీన్ చూడండి, ఇవి నెక్స్ట్ ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్, ఇవన్నీ దూరంగా ఉన్నాయి 0కి. అంటే ఈ బెంజీన్ వచ్చి దగ్గర 7 to 8 మధ్యలో ఉంది చూడండి. సో ఆల్డిహైడ్ వచ్చి 9 to 10 మధ్యలో ఉంది, కార్బాక్సిలిక్ యాసిడ్ 11 to 12 మధ్యలో ఉంది. అంటే ఈ వీటిని డీసీల్డింగ్ ప్రోటాన్స్ అంటారు. ఇక్కడ ఫినైల్ ప్రోటాన్కి ఎంత వచ్చింది, 7 to 8 వచ్చింది. అక్కడ ఆల్డిహైడ్ ప్రోటాన్కి 9 to 10 వచ్చింది. కార్బాక్సిలిక్ యాసిడ్ ప్రోటాన్కి 11 దగ్గర ఉంది, 10 to 11 మధ్యలో ఉంది. సో 11 దగ్గర ఉందన్నమాట. సో వీటి వాల్యూస్ అనేవి డీసీల్డెడ్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటివి ఏంటి అంటే ఇవన్నీ సీల్డింగ్ అనమాట, దగ్గరలో కెమికల్ షిఫ్ట్ 0కి దగ్గరలో ఉన్నాయి. ఇది జనరల్ ఆల్కేన్ అమ్మ, ఇది ఆల్కేన్ ఎప్పుడు కూడా ప్రోటాన్స్ 1.5 అలా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇది RC⁻OCH అనమాట. ఇది ఆల్కేన్ ప్రోటానే, కాకపోతే ఈ పక్కన ఒక C⁻O లాంటి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనమాట, నథింగ్ బట్ ఎలక్ట్రోనెగటివ్ గ్రూప్ టైప్ అనమాట ఇవి. సో వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీటి వాల్యూస్ 2.3 దగ్గరికి వెళ్ళాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ రాసుకోండి, CH3 C⁻O CH3. కీటోన్లో CH3 ప్రోటాన్స్ యొక్క కెమికల్ షిఫ్ట్ ఎంత అంటే, సో ఈ కెమికల్ షిఫ్ట్ వాల్యూ అవి ఒకటే, ఇంచుమించి ఇవి కీటోన్ లాంటివి. RC⁻O CH3 అనుకోండి, ఇక్కడ 3 ప్రోటాన్లు, అందులో ఒక ప్రోటాన్ 2.5, 3 ప్రోటాన్లకు అంతే ఉంటుంది 2.5 అనమాట. అలా మన వాల్యూ. ఇక్కడ OCH అని ఉంది కదా, వెరీ ఇంపార్టెంట్ అండి, మెథాక్సీ గ్రూప్. మనకి తెలుసు కదా మెథాక్సీ గ్రూప్ అంటే OCH3. అంటే OCH3లో కార్బన్కి ఆక్సిజన్ అనేది బాండింగ్లో ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రోటాన్ మీద పడుతుంది. ఈ ఆక్సిజన్ హైలీ ఎలక్ట్రోనెగటివ్ కదండి, అందువల్ల ఈ ప్రోటాన్ యొక్క కెమికల్ షిఫ్ట్ పెరిగిపోతుంది, 3.9 అనమాట. ఇక్కడ చూడండి, కార్బన్కి హైడ్రోజన్కి ప్రోటాన్, నైట్రోజన్ లేదనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ నైట్రోజన్ ఆబ్సెంట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఇది 1.5 దగ్గర ఉండాలి. కానీ ఈ నైట్రోజన్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కదా, దీని ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల 2.5 దగ్గర ఇది కూడా ఉంది. ఇది ఆల్కైన్ ప్రోటాన్ అండి, 2 దగ్గర ఉంటుంది. ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండెడ్ ప్రోటాన్, 2 దగ్గర ఉంటుందండి. సో ఇది ఆల్కిన్ ప్రోటాన్. ఈ ఆల్కిన్కి మనం ఎనిసోట్రోపీ ద్వారా చెప్పొచ్చు అనమాట. ఎనిసోట్రోపీలో ఆల్కైన్ ప్రోటాన్స్ అన్నీ కూడా సీల్డింగ్లోకి వెళ్ళిపోతాయండి, అందువల్ల వాల్యూస్ తక్కువ ఉంటాయి ఈ ప్రోటాన్కి. ఇక్కడ ఏంటంటే ఆల్కీన్ ప్రోటాన్స్ అనేవి డీసీలింగ్లోకి వెళ్తాయి, 5 to 6 దగ్గర ఉన్నాయి అనమాట. వీటి వాల్యూస్ 5 to 6 దగ్గర ఉన్నాయి, ఆ విధంగా మనం చెప్పొచ్చు. సో ఇంకేమి ఇందులో మనం మర్చిపోయవలసింది ఏం లేదు. యాసిడ్లో OH తీసుకుంటే ఈ డీసీలింగ్లో ఉంటాయి, అందువల్ల వాల్యూస్ ఎక్కువ. ఇక్కడ ఆల్డిహైడ్ RC⁻O ఇది డీసీలింగ్లో ఉంది కాబట్టి వాల్యూస్ ఎక్కువ అనమాట. ఈ వాల్యూస్ మీరు ఖచ్చితంగా చదవాలండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఏదైనా ఒక ప్రోటాన్ NMR స్పెక్ట్రాన్ని మనం ఎలా అయినా ఒక డ్రా చేయగలమంటే చేయొచ్చండి. దిస్ ఈజ్ ఎథైల్ ఆల్కహాల్ CH3 CH2OH. జనరల్గా ఎథైల్ ఆల్కహాల్ మనం ఏ విధంగా చేస్తాం, ఎథైల్ ఆల్కహాల్ ఎలా చేస్తామంటే CH3 CH2OHలో మనకు 3 types ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయండి. 3 types ఆఫ్ ప్రోటాన్స్ ఎలా అంటే మెథైల్ CH3లో ఒక ప్రోటాన్ A అనుకోండి, CH2 B అనుకోండి, OH C అనుకోండి. ఈ మెథైల్ ప్రోటాన్స్ ఏమవుతాయంటే ఈ పక్కన ఉన్న CH2 ప్రోటాన్తో కపుల్ అవుతాయి. మెథైల్ ప్రోటాన్లు A అనుకోండి, CH2 ప్రోటాన్లు B అనుకోండి, ఏ ప్రోటాన్లు Bతో కపుల్ అవుతాయి. ఇక్కడ N+1 అనే ఫార్ములా తీసుకోవాలంటే ఇక్కడ N అనేది దేని తీసుకుంటామంటే ఏదైతే దేంతో కపుల్ అవుతుందో దాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెథైల్ ఇది ఏమవుతుంది, మెథైల్ CH2తో కపుల్ అవుతుంది. మెథైల్ అనేది దేంతో కపుల్ అవుతుంది, CH2తో. ఇక్కడ CH2ని N తీసుకోండి, N+1 రూల్ ప్రకారం అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి, 2 ఉన్నాయి. N+1 అంటే 2+1, ఎన్ని రావాలి, 3 అనమాట. అందువల్ల మెథైల్ CH2తో కపుల్ అయినప్పుడు ట్రిప్లెట్ రావాలి. ఇక్కడ ట్రిప్లెట్ వచ్చిందా, 1 2 3. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఒక చైన్ కాంపౌండ్. ఇక్కడ ఆక్సిజన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొద్దిగా దూరంగా ఉంది, మెథైల్కి ఆక్సిజన్కి కొద్దిగా దూరం ఉంది ఇక్కడ డిస్టెన్స్. అది మిథైల్ CH2కి ఆక్సిజన్కి దగ్గరగా ఉన్నాయి. సో దూరంగా ఉన్నాయి కాబట్టి ఈ ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆక్సిజన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మిథైల్ మీద తక్కువ ఉంటుంది కాబట్టి వీటి వాల్యూ 1.5 అనమాట.
నెక్స్ట్ CH2 ఏం చేస్తుంది, CH3తో కపుల్ అవ్వాలి. ఇక్కడ ఏది దేంతో కపుల్ అవుతుంది, CH2 CH3తో కపుల్ అవుతుంది. CH3తో కపుల్ అవుతుంది కాబట్టి ఈ CH3ని N అనుకుందాం. N+1 అంటే ఇక్కడ N అనేది 3 ప్రోటాన్లు, N+1 అంటే 4. అంటే CH2కి ఎన్ని తీసుకోవాలి, 4 తీసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే 4 తీసుకుంటామండి. సో ఇప్పుడు మనము ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 4 తీసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ చూసుకోండి OH చూసుకుంటే ఈ OHలో మధ్యన కార్బన్ ఆక్సిజన్ చూసుకుంటే H గ్యాప్ ఉంది చూసారా. అందువల్ల ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఓన్లీ ఈ హైడ్రోజన్ ఈ పక్కన ఉన్న కార్బన్ ప్రోటాన్తో కపుల్ అవ్వదు. ఈ హైడ్రోజన్కి కార్బన్కి మధ్యలో ఏముంది, ఆక్సిజన్ ఉంది. కాబట్టి ఈ హైడ్రోజన్ దేంతో కపుల్ అవ్వదు కాబట్టి ఓన్లీ సింగ్లెట్ వస్తుంది. ఈ OH ప్రోటాన్ వాల్యూ వచ్చి ఇక్కడ ఉందన్నమాట 4.8 అంత ఉంటుంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ 0 వచ్చి కెమికల్ షిఫ్ట్ అండి, డెల్టా ppm 0 దగ్గర ఎగ్జిస్ట్ చేసుకున్నాం. సో అనమాట ఇవి మిథైల్ ప్రోటాన్స్ అన్ని సీల్డింగ్లో ఉన్నాయండి, చాలా దగ్గర పడి ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ చూడండి బెంజిన్ స్పెక్ట్రా కూడా బెంజిన్కి 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఈ 6 ప్రోటాన్స్ యొక్క కెమికల్ షిఫ్ట్, ఈ 6 ఒకేలాంటి ప్రోటాన్స్. వీటి యొక్క ఎన్విరాన్మెంట్ కూడా ఒకటే ఉంది దగ్గరగా, అంటే ఒకేలాంటి ప్రోటాన్స్ కాబట్టి ఇవి సింగ్లెట్ వస్తుంది, నీట్ పీక్ వస్తుంది 7.28 దగ్గర. దిస్ ఈజ్ సింగ్లెట్ అనమాట. సో ఆ విధంగా మనం మాట్లాడచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 6 ప్రోటాన్స్ కూడా మనకి ఏమిస్తున్నాయి అంటే బెంజీన్లో సింగ్లెట్, దట్ ఈస్ 7.2. చూడండి ఇక్కడ 0 ఇస్ కెమికల్ షిఫ్ట్, బెంజీన్ 7.28. సో ఈ విధంగా మనం బెంజీన్ ప్రోటాన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 1MR స్పెక్ట్రా అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఏంటి, ఇండికేట్స్ హౌ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటాన్స్, ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటాన్. ఇథైల్ ఆల్కహాల్లో 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్, ఒకటి మిథైల్ ప్రోటాన్స్, మిథిలిన్ దట్ ఈస్ CH2 ప్రోటాన్స్ అండ్ OH ప్రోటాన్స్. పొజిషన్ ఆఫ్ సిగ్నల్స్ చూసాం కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిగ్నల్, అంటే మిథైల్ 1.5 దగ్గర, మిథిలిన్ 2 దాటి, OH అనేది 4.5 దగ్గర, మిథిలిన్ 2.5 దగ్గర, అలా అనమాట పొజిషన్. వాటి కెమికల్ షిఫ్ట్స్ అనేది తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం ఈ స్పిన్ కప్లింగ్ అన్నది తెలుసుకోవాలంటే, స్పిన్ కప్లింగ్ అంటే ఏంటంటే పక్కన ఉన్నటువంటి 2 ప్రోటాన్లు ఒకదానికి ఒకటి ఏమవుతాయి అంటే ఇంటరాక్ట్ అవుతాయి, వాటి స్పిన్స్ అంటే కపుల్ అవుతాయి అనమాట. అలా కపుల్ అయ్యేటప్పుడు మనం స్పిన్స్ కప్లింగ్ అనేది చూసుకుంటాం. ఇక్కడ రూల్ తెలుసుకోవాలండి, దట్ ఈజ్ N+1 రూల్. ఎప్పుడైనా సరే నైబరింగ్ ప్రోటాన్స్, ఒక ప్రోటాన్ పక్కన ఇంకో ప్రోటాన్ ఉందనుకుంటే ఆ నైబరింగ్ ప్రోటాన్ N అనుకుంటాం, దాన్ని అప్పుడు N+1 అనేది తీసుకుంటాం. N+1 రూల్ చూడండి, ద మల్టిప్లిసిటీ ఆఫ్ ఎ సిగ్నల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ N+1 రూల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూల్ టు ప్రిడిక్ట్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్రోటాన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూల్ టు ప్రిడిక్ట్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ప్రోటాన్ సిగ్నల్. చూసుకుంటే దిస్ ఈజ్ కన్సిడర్డ్ బై ద నియర్ బై ద హైడ్రోజన్ న్యూక్లియై. Therefore n equals to number of protons in nearby nuclei. ఇక్కడ చూడండి 0 hydrogen atom as neighbor. సో 0 hydrogen atom as neighbor అంటే ఒక ప్రోటాన్ పక్కన అసలు హైడ్రోజన్ యాటమ్స్ లేవనుకోండి నైబర్లో, అంటే ఆ నైబరింగ్లో ఒక్క ప్రోటాన్ లేకపోతే N+1 రూల్ ప్రకారం 0+1 అది ఇప్పుడు సింగ్లెట్ అవుతుంది. ఇప్పుడు OH తీసుకోమండి, OH పక్కన ఏదో మెథైల్ ఉంది, బట్ H పక్కన ఆక్సిజన్ ఉంటుంది, నైబర్ వచ్చి ఆక్సిజన్ అనమాట. సో ఇంకే ప్రోటాన్స్ ఉండవు, సో ఆక్సిజన్ మాత్రం ఉంది కాబట్టి అప్పుడు OH సింగ్లెట్టే వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకవేళ CH బాండ్ CH అని ఉంది, అంటే ఒక హైడ్రోజన్ పక్కన ఇంకో హైడ్రోజన్ ఉంది, అప్పుడు హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్తో కపుల్ అవుతుంది, అంటే ఆ హైడ్రోజన్ పక్కన ఒక నైబర్ హైడ్రోజన్ ఒకటి ఉన్నట్టు కదా, N+1 ఏమవుతుంది డబుల్ ఎండ్. ఒకవేళ ఒక హైడ్రోజన్ పక్కన CH2 దట్ ఈస్ మిథిలిన్ ఉందనుకోండి, అప్పుడు N+2 N ఈక్వల్ టు 2 అనుకోవాలి, 2+1 3 అవుతుంది. ఒకవేళ ఒక హైడ్రోజన్ పక్కన మిథైల్ ఉందనుకోండి 3 హైడ్రోజన్స్, దాన్ని క్వాడ్రేట్ అంటామండి. ఆ విధంగా మనం ఈ స్పిన్ కప్లింగ్ అనేది మనం చూస్తామండి. సో నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, వెరీ ఇంపార్టెంట్ స్పిన్ కప్లింగ్. ఏంటి స్పిన్ కప్లింగ్ అంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద స్పిన్స్ ఆఫ్ ద నైబరింగ్ న్యూక్లియై. The interaction between the spins of neighboring nuclei in a molecule may cause the splitting of NMR. Anmata. So spectrum, this is known as spin coupling or splitting. This splitting pattern is related to the number of equivalent hydrogen atom nearby the nuclei. For example, ikkada CH3 CH2 O C double bond O CH3 మనకి ఉందనుకోండి. సో ఇక్కడ ఏంటి CH3
CH2O C డబుల్ బాండ్ CH3. ఇక్కడ మెథైల్ రెడ్ కలర్ థర్డ్ పొజిషన్ ఇచ్చాం కదా, ఈ థర్డ్ పొజిషన్ మెథైల్ అనేది సెకండ్ పొజిషన్ మిథిలిన్, ఇక్కడ 2 ప్రోటాన్స్ ఉన్నాయి, దీంతో ఏమవుతుంది కపుల్ అవుతుంది. సో నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు కూడా మెథైల్ దేంతో కపుల్ అవుతుంది, CH2తో. మెథైల్కి నైబర్ అయ్యేది అంటే ఈ CH2 సెకండ్ అనమాట. ఈ నైబర్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో N+1 రూల్ ప్రకారం ఏమవ్వాలి, 2+1 అవ్వాలి, అంటే 3 అవ్వాలన్నమాట. అప్పుడు ఏంటి రావాలి, ట్రిప్లెట్ రావాలన్నమాట. ఒకవేళ ఈ CH2 CH3తో కపుల్ అయింది అనుకోండి, అప్పుడు ఈ CH2కి నైబర్ ఏమవుతుంది, CH3 అనమాట. N+1 రూల్ ప్రకారం 3+1 అప్పుడు ఏమవ్వాలి, 4 అవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి CH3, ఈ CH3 పక్కన ఏముంది, ఈ CH3 పక్కన C డబుల్ బాండ్ అనే ఒక కార్బనైల్ ఉంది, పక్కన ఎటువంటి ప్రోటాన్ లేదు కదా, అప్పుడు దీనికి ఏమి ఇవ్వాలి, సింగ్లెట్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ మెథైల్కి ఏమి ఇచ్చాము, పక్కన 2 కదా, ట్రిప్లెట్ ఇచ్చాము, ఇక్కడ వచ్చింది. సో CH3కి ఏమి ఇచ్చాము, సింగ్లెట్ ఇచ్చాము, సింగ్లెట్ వచ్చింది. CH2కి ఏమి ఇచ్చాము, క్వార్టరెట్ ఇచ్చాము, క్వార్టరెట్ వచ్చింది. మీరు ఒకటి చూడండి ఇక్కడ మెథైల్, ఈ మెథైల్కి వచ్చేసరికి వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఇది ఆల్కెన్ చైన్ అన్నమాట, ఆక్సిజన్ దూరంగా ఉంది కదా, మెథైల్కి ఆక్సిజన్ దూరంగా ఉంది కాబట్టి మనకి 1.5 దగ్గర వచ్చిందనమాట వాల్యూ. సో ఇక్కడ చూడండి ఈ CH2కి ఆక్సిజన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, మేథాక్సీ గ్రూప్, మీకు ఆల్రెడీ చెప్పాను, మేథాక్సీలో ఆక్సిజన్ అనేది ఆ మెథైల్ ప్రోటాన్లకు దగ్గర ఉండడం వల్ల 3.9 ట్రిప్లెట్. సో ఇక్కడ 3.9 సారీ ట్రిప్లెట్ అవ్వదు, క్వార్టరెట్, ఎందుకంటే 3 హైడ్రోజన్స్తో రియాక్ట్ అయ్యారు కదా, క్వార్టరెట్ అనమాట. ఆ విధంగా మనం చెప్పొచ్చు అంటే క్వార్టరెట్ అని. సో ఈ విధంగా మనం మాట్లాడతాం. సో నెక్స్ట్ ఏంటంటే మెథైల్ వచ్చి సింగ్లెట్ అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనం సింగ్లెట్ మాట్లాడతాం. ఓకే, ఇది సింగ్లెట్. సింగ్లెట్ అంటే 3 ఈక్వలెంట్ ప్రోటాన్స్. ఇక్కడ మనకేంటి 3 ఈక్వలెంట్ ప్రోటాన్. ఫస్ట్ చూడండి సింగ్లెట్ 3 ఈక్వలెంట్ ప్రోటాన్స్ నాట్ కపుల్ టు ఎనీ నైబరింగ్ ప్రోటాన్స్. ఇక్కడ చూడండి సింగ్లెట్ అని ఎందుకు వచ్చింది, ఇక్కడ ఒకటిలో ఉన్నటువంటి 3 ఈక్వలెంట్ ప్రోటాన్స్ పక్కన ఎటువంటి నైబరింగ్ ప్రోటాన్స్ లేవు కాబట్టి వేడితో కపుల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మన సింగ్లెట్ వచ్చింది. మరి క్వార్టరెట్ ఎలా వచ్చిందంటే, క్వార్టరెట్ చూడండి ఇక్కడ క్వార్టరెట్ మనకి CH2 ఉంది కదా, ఈ CH2 3 CH3లతో రియాక్ట్ అయ్యింది కాబట్టి N+1 క్వార్టరెట్ వచ్చింది. సో ట్రిప్లెట్ ఎలా వచ్చిందండి, 3 మెథైల్ ఉన్నాయి కదా, ఈ పక్కన 2తో అయింది కాబట్టి ఇక్కడ ట్రిప్లెట్ వచ్చింది. ఇప్పుడు కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ చూసుకుంటే ఇది ఎప్పుడు ఆల్కేన్ కాబట్టి 1.5 దగ్గర ఉంది. సో ఈ CH2 క్వార్టరెట్ ఎక్కడ రావాలి, ఆక్సిజన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి 3.9 మేథాక్సీ ఇక్కడ వచ్చింది 4.1 4 దగ్గరలో. మెథైల్ వచ్చి మెథైల్ పక్కన ఏ గ్రూప్ ఉంది, C డబుల్ బాండ్, దట్ ఈజ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. అలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దీని వాల్యూ 2.3 అమ్మ, 2.2 2.3 ఇలా ఉంటుంది. చూడండి సింగ్లెట్ కదా మెథైల్, ఈ స్ట్రైట్ పీక్ ఎలా చూడండి ఇక్కడ ఈ పీక్ 2.1 అనేది అలా వచ్చింది. ఆ విధంగా మనం చెప్పుకుంటామండి. సో ఇది స్పిన్ కప్లింగ్ గురించి మీరు రేపు ఎగ్జామ్లో మనకి అడుగుతాడు, స్పిన్ కప్లింగ్ అంటే ఏంటి అది కూడా అడుగుతాడు. అయితే కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ 2 నైబరింగ్ యాటమ్స్ ఉన్నాయి కదా, ఆ 2 నైబరింగ్ యాటమ్స్ మధ్య ఒక డిస్టెన్స్నే కప్లింగ్ కాన్స్టెంట్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పీక్స్ ఇన్ ఏ గివెన్ మల్టిప్లెట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పీక్స్ ఇన్ ఏ గివెన్ మల్టిప్లెట్ ఈజ్ మెజర్ ఆఫ్ ద స్ప్లిట్టింగ్ ఎఫెక్ట్ నోన్ యాజ్ కప్లింగ్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ డినోటెడ్ బై సింబల్ J. సింబల్ Jతో డినోట్ చేస్తామండి, ఇది హెడ్జ్లో ఉంటుంది. కప్లింగ్ కాన్స్టెంట్స్ ఆర్ మెజర్ ఆఫ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ స్పిన్ కప్లింగ్ అండ్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఇన్ 1H NMR స్పెక్టర్ అనమాట. ఇగోండి 2 స్పెక్ట్రాల మధ్య డిస్టెన్స్ని Jతో మనం ఇండికేట్ చేస్తాం. ఇది మనకి కప్లింగ్ కాన్స్టెంట్ అండి. సో మనకి నెక్స్ట్ ఏంటంటే, సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏంటంటే హై ఎలక్ట్రాన్ డెన్సిటీ, లో ఎలక్ట్రాన్ డెన్సిటీ, డౌన్ ఫీల్డ్, అప్ ఫీల్డ్ అని చెప్పుకున్నాం. కెమికల్ షిఫ్ట్ గురించి కూడా మనం మాట్లాడాము. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రోటాన్ NMR అంటే ఏంటి చెప్పాము, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నేచర్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందని కూడా మనం ప్రోటాన్ NMRలో మనం మాట్లాడుకున్నాం. ఎనిసోట్రోపీ చెప్పాం. సో కెమికల్ షిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కెమికల్ షిఫ్ట్ అంటే చెప్పాను కదా, జనరల్ కెమికల్ షిఫ్ట్ని పార్ట్స్ పర్ మిలియన్లో చెప్తామన్నమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్ అండ్ టెట్రామెథైల్సిలిన్. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద దేనికి డిఫరెన్స్, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ప్రోటాన్ అండ్ టెట్రామెథైల్సిలిన్. ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ తీసుకుంటే బెంజీన్ యొక్క రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ 7 అనుకోండి, అదే టెట్రామెథైల్సిలిన్ 0 అనుకోండి, 7/0 ఎంత 0 అవుతుంది. ఆ విధంగా మనం చెప్పొచ్చండి. సో ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఫ్యాక్టర్స్ ఏంటంటే హై ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంటే
ఆ ప్రోటాన్స్ అన్ని సీల్డ్ చేయబడతాయి. సీల్డింగ్లో ఉంటే వాటి యొక్క కెమికల్ షిఫ్ట్ అనేది తక్కువ ఉంటుంది. అది టీఎంఎస్ స్కేల్ దగ్గరలో ఉంటాయని చెప్పాము. ఇగో సీల్డ్ అప్ ఫీల్డ్. ఒకవేళ లోవర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే ఆ ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ ఉంటే ఆ డీసీల్డెడ్ అంటే డౌన్ ఫీల్డ్, వాటికి వాల్యూస్ ఎక్కువ ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది ఫ్యాక్టర్స్. చూడండి, మెథైల్ అయోడైడ్కి ఎక్కువ తక్కువ ఉంది, మెథైల్ బ్రామైడ్, మెథైల్ క్లోరైడ్కి ఇంక ఎక్కువ ఉంది. ఎందుకంటే మెథైల్ చుట్టూ మనకి ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, క్లోరిన్ లాంటి హైలీ ఎలక్ట్రోనెగేటివ్ గ్రూప్స్ ఉండడం వల్ల ఏమవుతాయి అంటే ఆ క్లోరిన్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ మొత్తాన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటే ఆ మెథైల్ చుట్టూ, ఆ మెథైల్లో 3 ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గిపోతుంది. అందువల్ల సో వీటికి మెథైల్ క్లోరైడ్కి 3.10 వాల్యూ పెరిగిందనమాట, అంతే, ఇంకేం లేదు. ఇది ఎన్ఎంఆర్ స్పెక్ట్రా వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఏమున్నాయంటే చూద్దాం ఒకసారి. ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ అనేది ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తాం, రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. సో ఒకటే గుర్తుంచుకోండి, ఎన్ఎంఆర్ అంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్. మీకు శాంపుల్ అనేది, శాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాటమ్ తీసుకుంటే అందులో మనకి ఏంటి ఉంటుంది, ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఉంటాయి. ఈ ఎన్ఎంఆర్లో ఏం జరుగుతుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఆ న్యూక్లియస్ అనేది అబ్జర్వ్ చేసుకొని కొంత స్పిన్ అనమాట, కొంత ఓరియంటేషన్ అవుతుంది. ఓరియంటేషన్ అవడం వల్ల వాటి చుట్టూ కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ చూడండి, వీటిని స్పిన్నింగ్ న్యూక్లియస్ అంటారనమాట. సో అలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంత ఇండ్యూస్ అవడం వల్ల అవి ర్యాండమ్గా తిరుగుతాయి అనమాట. సో మనం బయట నుంచి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వకపోతే ర్యాండమ్గా తిరుగుతాయి. అంటే ఒకవేళ ఇచ్చామనుకోండి, కొన్ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉంటాయి. ఇదే సేమ్ డైరెక్షన్ ఉంటే ఎలైన్ అంటాం, వీటిని సీల్డింగ్ ప్రోటాన్స్ అంటాం. ఒకవేళ అపోజిషన్లో ఉంటే సేమ్ డైరెక్షన్లో ఉంటే డీసీల్డింగ్ అంటాము. ఇలా అపోజిషన్లో ఉన్నాయి చూసారా, ఇది పైకి ఉంది ఇదే. సో ఇది పైకి ఉంటే ఇది కిందకు ఉంది, ఇది కిందకుంటే అపోజిషన్ ఉంటే ఏమంటాము, అది సీల్డింగ్, ప్రొటెక్ట్ చేయబడింది అంటాం. మనం సీల్డింగ్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అది ఫస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఏది ఎన్ఎంఆర్ యాక్టివ్, ఏది ఎన్ఎంఆర్ ఇన్యాక్టివ్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ 1H అనే ప్రోటాన్ 1H తీసుకుంటే దీని యొక్క అటామిక్ మాస్ 1 అండి, పైన ఉన్నది, అది ఆడ్ వచ్చింది. ప్రోటాన్ యొక్క అటామిక్ నెంబర్ కూడా ఆడ్ అండి. ఈ ఆడ్ కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది ఆఫ్ వస్తుందండి. ఆఫ్ ఇంటీజర్ వచ్చేటప్పుడు మనకి ఎన్ఎంఆర్ యాక్టివ్. ఇక్కడ మాస్ అనేది కార్బన్ 13లో మాస్ 13 ఆడ్, కార్బన్ అనేది ఈవెన్, ఇక్కడ కూడా మనకు ఆఫ్ వస్తుంది. అలాగే 2Hలో మాస్ ఈవెన్ అండి, మాస్ ఈవెన్, ఇక్కడ ప్రోటాన్ ఆడ్ అండి. ఇలా వచ్చినా మనకి 1 వస్తుంది. ఇక్కడ 0 అండి, ఈవెన్ మొత్తం 0 అయిపోయింది, నాట్ ఎన్ఎంఆర్ యాక్టివ్ అండి. ఆ విధంగా ఏది ఎన్ఎంఆర్ యాక్టివ్ అంటే కంపల్సరీగా ఏదో ఒకటి అటామిక్ నెంబర్ ఏదో అటామిక్ మాస్ అనేది ఆడ్ అయి ఉండాలి. ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇదే చెప్పాడు, ఎలిమెంట్స్ విత్ ఎయిదర్ ఆడ్ మాస్ ఆర్ ఆడ్ అటామిక్ నెంబర్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ న్యూక్లియస్ స్పిన్. వాటికి న్యూక్లియస్ స్పిన్ ప్రాపర్టీస్ అనేవి వాటికి ఉంటాయి. ఇది మనకి ఎన్ఎంఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది క్వాలిటీ ఏంటంటే కంపల్సరీ మాస్ ఆర్ అటామిక్ నెంబర్ ఖచ్చితంగా ఆడ్ అయి ఉండాలి. సో మనకి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఓరియంటేషన్ 2 ఉంటాయి, 2i+1. సో అవి ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అండి. చూడండి, ఇక్కడ మనకి స్పిన్నింగ్ న్యూక్లియస్ ఆర్ఎఫ్ అనేది ఇచ్చేటప్పుడు ఇవి ఏమవుతుందంటే తీసుకొని రేడియో ఫ్రీక్వెన్సీని తీసుకొని ఇలాగ కొంత స్పిన్ అనేది ఓరియంటేషన్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. మనం అప్పుడు అప్లై చేశాను అనుకోండి, ఇది స్ట్రైట్లో ఉంది కదా, ఈ స్ట్రైట్లో ఉన్నది ఏమైంది, అప్లై చేశాను. ఇలా అప్లైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సో ఇదే డైరెక్షన్లో ఉన్నాయి అనుకోండి, ఇది పైకి ఉంది, ఇది పైకి ఉంది, ఎలైన్ అనమాట. అప్పుడు ఎలైన్ ఉంటే ప్లస్ ఆఫ్ అండి, అది కింద ఉంది. సో ఎలైన్ ప్లస్ ఆఫ్. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో ఉందనుకోండి, సో అపోజింగ్ అనమాట, మైనస్ ఆఫ్ అనమాట, బీటా. ఇలా ఈ డిఫరెన్స్ అనమాట, ఎనర్జీ డిఫరెన్స్. ఇది మనకి ఈరోజు ఎన్ఎంఆర్. ఇది ప్రిన్సిపల్ అదే మనం చెప్పిన ప్రిన్సిపల్, ఇంక కొత్తగా ఏం లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ న్యూక్లియస్ తీసుకుంటుంది, ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో స్పిన్లో ఓరియంటేషన్ ఉంటుంది. సో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయకపోతే ర్యాండమ్గా ఓరియంట్ అవుతాయి. ఒకవేళ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే కొన్ని అపోజింగ్లో ఉంటాయి, కొన్ని ఎలైన్లో ఉంటాయి. అపోజింగ్లో ఉన్నవి సీల్డింగ్ ప్రోటాన్స్, ఎలైన్లో ఉన్నవి డీసీల్డింగ్ ప్రోటాన్స్. వాటి బట్టి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి మనం చెప్తాం అనమాట. అది మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఎన్ఎంఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో కూడా ఎన్ఎంఆర్ మనకి 4th సెమిస్టర్లో ఎన్ఎంఆర్ ఏమి ఇస్తాడంటే, ఈ 4th సెమిస్టర్లో మనకి ప్రిన్సిపల్ అడుగుతాడండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ తర్వాత కెమికల్ షిఫ్ట్ అడుగుతాడండి. కెమికల్ షిఫ్ట్ తర్వాత స్పిన్ కప్లింగ్ అని. కెమికల్ షిఫ్ట్ అడిగేటప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కెమికల్ షిఫ్ట్స్ గురించి కూడా అడుగుతాడు, అది ఇంపార్టెంట్. ఓకే.